చితికినవన్నీ చితికే చేరి చివరకు చిటికెడు బూడిదరా కొరివిని వేసి కొడుకే కార్చే కంటి నీటి కాకాడు ఆరదురా పెంచిన ప్రేమ పంచిన పాశం మసిలో మాసిపోయేరా కేపీని చూడ్డానికి లోపలికి రావాలనుకుంటే రా. నువ్వు లోపలికి వస్తే ఒక్కటి కాదు, ఈ ఇంట్లో 2 శవాలు లేస్తాయి. అది నీదైనా కావచ్చు, నాదైనా కావచ్చు. వద్దు నాన్న, నేను లోపలికి రాను. కనీసం అత్తయ్యకైనా చివరి చూపు దక్కనివ్వండి నాన్న. అపూర్వ చెప్పింది కదా, మేం తనని కేపీ భార్యగా గుర్తించలేదని. ఎవరూ లోపలికి రావడానికి వీల్లేదు. అయ్యా శరశ్చంద్ర గారు, మీకు పుణ్యం ఉంటుంది. ఆయన్ని ఒక్కసారి చూస్తాను. ఇప్పుడు ఆయన ఇల్లు దాటిపోతే ఆయన్ని ఇంకెప్పుడు చూడలేను. చివరిసారిగా ఆయన్ని చూసుకోలేకపోయాను. అన్న బాధ జీవితాంతం చివరి వరకు మిగిలిపోతుంది. వెళ్ళిపోండి. మావయ్య, మావయ్య, నీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, పెద్దమ్మని రానివ్వండి మావయ్య, ప్లీజ్. నేను పెద్దమ్మ అని పిలవడంలోనే ఎవరు ముందు ఎవరు వెనక అన్నది అందరికీ అర్థమైపోతుంది. ఎక్కువ వివరాల్లోకి వెళ్తే మనకే తలవంపులు వస్తాయి మావయ్య. మనం చేసిన అవమానాల వల్ల, పెద్దమ్మ తలరాత వల్లనో ఇన్నాళ్ళు పెద్దమ్మ ఏడుస్తూనే ఉంది కదా మావయ్య. చివరిసారిగా నాన్న కాళ్ళ దగ్గర కూర్చుని ఏడవనివ్వండి మావయ్య, ప్లీజ్ మావయ్య, ప్లీజ్. వద్దనకండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాషలేక గుంతుముగబోయేంతలోన పొంత నిండలేని నిండు వేదన చేరదీయబోతే ఎంత పని చేశారండి.
అలా కుంటుకుంటూ ఎన్ని రోజులు తిరుగుతారండి? ముళ్ళు ఏమైనా బ్యాంక్లో వేసుకున్న డబ్బులా వడ్డీ వస్తుంది అనుకోటానికి? ఇంకా నిర్లక్ష్యం చేస్తే సెప్టిక్ అవుతుంది. బా, కొంచెం ఓర్చుకోండి, వచ్చేస్తుంది. చూడండి ఎంత పెద్ద ముల్లో. శారదా, థ్యాంక్ యూ. అరే ఆగండి ఆగండి, మీ అరికాలును కాసేపు అలాగే చూసుకోనివ్వండి. శారదా, ఏంటి నీ పిచ్చి? నా అరికాలు ఏమైనా ఆకాశంలో చందమామా తనివి తీరా చూసుకోవడానికి? అది కాదండి, మీ అరికాలి మీద ఈ పుట్టుమచ్చ చూడండి ఎంత బాగుందో. అవునండి, మగవారికి అరికాలి మీద పుట్టుమచ్చుంటే 2 పెళ్లిళ్ళవుతాయట. నిజమేనా? శారదా, ఈ పుట్టుమచ్చల శాస్త్రాల మీద జాతకాల మీద నాకు నమ్మకం లేదు. నిజంగా నువ్వు అన్నట్టుగా నాకు 2వ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితే వస్తే నా ప్రాణమైనా వదిలేస్తాను, కానీ నీ చెయ్యి మాత్రం వదలను. మోక్షే చ